తిరుమల తిరుపతి యాత్రలో భాగంగా ఫస్ట్ మేమైతే తిరుచానూరులో దిగాము. ఇక్కడ పద్మ పుష్కరిణిలో స్నానం చేసి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళాము. స్వామి పుష్కరిణి ఎంత గొప్పదో పద్మ పుష్కరిణి కూడా అంతే. స్వామివారు స్వయంగా తన చేతులతో ఈ పుష్కరిణిని అయితే తవ్వారు. ఇక్కడ కూర్చొని అమ్మవారి కోసం తపస్సునైతే ఆచరించారు. ఇక్కడ సౌరశక్తి, నారాయణ శక్తి, లక్ష్మీ శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కనీసం నీళ్లు చల్లుకున్నా చాలు. తరువాత ఎదురుగా ఉన్న సూర్యభగవాని ఆలయంలోకి అయితే సూర్యభగవాన్ని దర్శనం చేసుకున్నాము. తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. అమ్మవారి దర్శనం 1.5 అవర్ పట్టింది. మీకు తొందరగా దర్శనం అయిపోవాలంటే 200 రూపీస్ టికెట్ కొనుక్కొని అయితే వెళ్ళండి. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అమ్మవారి దర్శనానికంటే ముందు ఇక్కడ మేము దీపారాధన చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని వెళ్ళాము. క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొబ్బరికాయ కొట్టడం, దీపారాధన చేయడం ముఖ్యం.